ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? బయట వాతావరణం చల్లగా ఉంది, వర్షం పడతా, అందుకని తోటకూర పకోడీలు వేశాను. ఎలా వేసానో చూపిస్తారండి. తోటకూర పకోడీ ఫస్ట్ తోటకూర తీసుకొని శుభ్రంగా కడుక్కొని ఇలా తరుక్కోవాలి. ఇలా తరుక్కున్న తోటకూరలో కరివేపాకు, ఒక ఆనియన్ సన్నగా చీలికలు చేసుకొని ఉంచుకోవాలి. అన్నీ వేసేసి అందులో అల్లం తరుగు, కొంచెం ఉప్పు అన్నీ వేసి బాగా పిసకాలి. లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. జీలకర్ర కొంచెం, గట్టిగా కొంచెం ఆనియన్లో కొంచెం వాటర్ వచ్చే వరకు కొంచెం గట్టిగా ఇట్లా పిసుకోవాలి. ఇందులో వాటర్ ఎక్కువ పట్టవన్నమాట. ఇలా కొంచెం పిసికిన తర్వాత ఇప్పుడు కొంచెం వరిపిండి సరిపడా, శనగపిండి కొంచెం, కారం, బాగా గట్టిగా కలుపుకుంటా పిసకాలి. అప్పుడే ఆ వాటర్ అంతా బాగా పడుతుంది. ఇలా గట్టిగా నలుపుకుంటూ పిసికితే బాగా పడుతుంది. కొంచెం వాటర్ చల్లుకోవాలి, అంటే సరిపడా వాటర్, అంటే పిండి గట్టిగానే కలుపుకోవాలి, జావ కాకుండా. ఇలా గట్టిగా కలుపుకున్నా కొంచెం ఇప్పుడు వాటర్ వేసుకున్నాము. కొంచెమే వాటర్, ఎక్కువ పట్టదు వాటర్. ఇప్పుడు ముద్దలాగా చేసేసుకుంటే సరిపోద్ది. ఆ వాటర్కి ముద్దలాగా ఇలా చేసుకున్నాను. ఇప్పుడు ఆయిల్ పెట్టేసి పొయ్యి మీద ఆయిల్ హీట్ అయినాక కొంచెంగా పకోడీలు వేసుకున్నాం. మీ ఇష్టం, మీరు లావుగా కావాలంటే వేసుకోవచ్చు, సన్నగా అయినా వేసుకోవచ్చు. తోటకూర పకోడీ టేస్ట్గా ఉంటుంది. ఆయిల్ హీట్ ఎక్కింది, పిండి కొంచెంగా తీసుకొని వేసుకోండి. లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నా తోటకూర పకోడీ ఎలా ఉందో కామెంట్ చేయండి. కొంచెంగా ఇలా వేసుకున్నాము. కొంచెంగా ఇలా వేసుకొని ఎర్రగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేసుకోవాలి. ఏ ఆకుకూరతోనైనా వేసుకోవచ్చు, పకోడీ టేస్టీగా ఉంటుంది. ఓకే, నా పకోడీ ఎలా ఉంది ఫ్రెండ్స్? కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. టేస్టీ తోటకూర పకోడీ వేడిగా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. వేడి పకోడీ రెడీ. తిన్నాను రండి. ఎలా ఉంది?
చేసుకోండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వాచింగ్.